కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం. డిసెంబర్ 11వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకి సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకి దిగిన గ్రామస్తులు విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న అధికారులు. ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి 4-5 ముందుకు వచ్చినాం. అందరినీ కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలన్నా కష్టమే. బ్రిడ్జి లేదు మాకు. NH44 రోడ్డు, దానికి బ్రిడ్జి కావాలి మాకు. ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే, స్నేహ గొల్టీ ఫామ్ ఉంది. మొత్తం ఎటు పోతుంది, కలవరాలు పోతుంది. మాకు రెవెన్యూ లేదు, జీరో రెవెన్యూ మాకు. మల్లుపేట విలేజ్ ఆదాయం ఏం లేదు. ఇప్పుడు ఎక్కిన సర్పంచ్ కూడా ఏం చేయడు, అంటే మేమేం చేయలేం కాబట్టి ఆయన కూడా కంచి ఉంటాడు. నువ్వేం చేసినావు, నేనేం చేస్తున్నా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది. ఇంకొకటి సెకండ్ వన్, ఒకటి పశువులు అయితే ఘోరంగా చనిపోయినాయి. ఆల్మోస్ట్ చనిపోయినాయి. PS కంప్లైంట్ అయినాయి, అన్నీ అయినాయి పశువులది. మళ్ళీ శవం ఎత్తుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటుంది. అటు ముంగడ కొంతమంది ఉంటారు, వెనక కొంతమంది ఉంటారు. అందరు దాటాలంటే ఇప్పుడు ఏంటి 4th వే ఉంది. నెక్స్ట్ తరం ఏమైతుంది, 6th వే అవుతుంది. ఇటు 3 అటు 3 అవుతాయి. అప్పుడు ఇంకెట్లా దాటాలి, పిల్లలు ఇట్లా దాటాలి. ఇప్పుడు ఒక ముసలి ఇట్లా దాటాలి. అటు మరి కామారెడ్డి పోవాలన్నా కానీ, నిజామాబాద్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా, నిజామాబాద్కి నచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు? మా ఆవేదన ఇది. అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం. నామినేషన్ వేయదలుచుకోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి దిగి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నాం. గవర్నమెంట్ ప్రభుత్వం రావాలి, న్యాయం చేయాలి.